హాయ్ ఫ్రెండ్స్, వెదర్ చల్లగా ఉన్నప్పుడు వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా. చాట్ చేద్దాం రండి. ముందుగా మనం బఠానీని 2 to 3 అవర్స్ నానబెట్టుకోవాలి. 2 to 3 అవర్స్ నానబెట్టుకున్నాక ఒక బౌల్లో బఠానీ తీసుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని స్టవ్ ఆన్ చేసి బఠానీని బాగా ఉడికించాలి. మీకు ఇష్టమైతే ప్రెషర్ కుక్కర్లో కూడా బాయిల్ చేయొచ్చు. 4 to 3 విజిల్స్ వచ్చినంత వరకు బాయిల్ చేయాలి. తర్వాత బాగా బాయిల్ అయ్యాక మిక్సీ జార్లో సగం బఠానీ వేసుకొని సగం బఠానీ సెపరేట్గా ఉంచుకోవాలి. తర్వాత మనం బఠానీని చాలా బాగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్నాక అందులో ఆయిల్ వేసుకొని బాగా వేడి అయినంత వరకు ఉంచుకోవాలి. తర్వాత వేడి అయ్యాక ఆనియన్స్ వేసుకొని తర్వాత టమాటా పీసెస్ కూడా వేసుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేస్తూ దగ్గరైనంత వరకు ఉంచి అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. దగ్గరైనంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. తర్వాత బాగా కలిసాక మనం ముందుగా గ్రైండ్ చేసిన బఠానీ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. తర్వాత మిక్స్ చేయాలి. ముద్దంతా బాగా కలిసినంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. తర్వాత మనం ముందుగా సెపరేట్ చేసుకున్న బఠానీని అందులో వేసుకోవాలి. అలానే 1 గ్లాస్ వాటర్ కూడా. తర్వాత బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. దగ్గరైనంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. అండ్ తర్వాత బాగా దగ్గరికి అయినాక మన చాట్ అనేది రెడీ అయినట్టే. సో మనం ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. పైన క్యారెట్ పీసెస్, ఆనియన్ పీసెస్, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే లెమన్ రసం కూడా వేసుకోవచ్చు. అండ్ చాట్ ఈస్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.